హాయ్ ఫ్రెండ్స్, మీలో పచ్చి పులుసు ఎంతమంది తెలుసు? ఈరోజు నేను పచ్చి పులుసు ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్గా ఎండుమిరపకాయలని అలాగే కొంచెం జీలకర్రని వేసి చక్కగా వేపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, కొంచెం బ్లాకిష్గా అయ్యి కొంచెం ఉబ్బుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. క్రష్ చేసుకొని అయితే చేత్తో క్రష్ చేసుకోవచ్చు, లేదా మిక్సీ పట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎండుమిరపకాయలని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్స్ ఫ్రెండ్స్. నేను 2 ఆనియన్స్ని చక్కగా స్లైసెస్ చేసి పక్కన పెట్టేసుకున్నాను, పీసెస్గా కట్ చేసుకుని. ఇందులో సాల్ట్ వేసి చక్కగా చేత్తో పిసకాలి ఫ్రెండ్స్. పచ్చి పులుసు టేస్ట్ రావాలి అంటే మనం ఎంత గట్టిగా పిసకగలిగితే అంత టేస్ట్ వస్తుంది. ఇందులో టేస్ట్ అంతా చేత్తో పిసకడంలోనే ఉంటుంది. ఎంత చక్కగా మనం పిసకగలిగితే అంత టేస్ట్. చేయి కూడా నొప్పి వస్తుంది ఫ్రెండ్స్ బాగా పిసికి. చూసారా, ఇది ఇందులోకి ఇప్పుడు మనం ఇందాక క్రష్ చేసుకున్న ఎండుమిరపకాయల పౌడరు, అలాగే కొంచెం పచ్చి కరివేపాకు, కావాలంటే ఫ్రై చేసుకొని కూడా కరివేపాకు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ పచ్చి పులుసులో పచ్చి కరివేపాకే టేస్ట్. చూసారు ఫ్రెండ్స్, ఇంకా పిసుకుతున్నాను నేను. ఇలా గట్టిగా చక్కగా చేత్తో వాటర్ బయటికి వచ్చేలాగా ఆనియన్స్ మెత్తగా వాటర్ బయటికి రావాలి ఫ్రెండ్స్. అప్పుడు దాకా చేత్తో చక్కగా గట్టిగా పిసకాలి. ఇది కొంచెం చూడండి, నేను ఎండుమిరపకాయల పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఈ పచ్చి పులుసు అంటే మా తాతయ్యకి చాలా ఇష్టం, మా అమ్మ నాన్నకి. ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేసింది కూడా ఆయన చేపించుకున్నప్పుడే. ఈ బెల్లాన్ని కూడా మెత్తగా క్రష్ చేసేసేసి అందులో కలిపేయాలి. బెల్లం యాడ్ చేయడం వల్ల చింతపండు పులుపు అనేది కొంచెం ఇది అవుతుందని చెప్తారు ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంటుంది. చూసారా, బెల్లం ముక్కలు ఇంకా ఉన్నాయి. ఇవి క్రష్ చేసేసేసి మెత్తగా ఇందులో కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా? నేనైతే ఇక్కడ ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండుని తీసుకొని ముందే నానబెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలోంచి చింతపండు రసాన్ని తీసుకుందాం. ఈ చింతపండు రసాన్ని ఇందాక మనం చక్కగా పిసికి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అందులో అయితే కలిపేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదిగోండి చింతపండు రసాన్ని వేస్తున్నాను. ఇది మనకి ఓకే అనిపిస్తే దీంతో ఆపేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు బాగా చిక్కగా ఉంది అంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ కలిపాను ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా చిక్కగా ఉంది కదా. చూసారా, ఇదిగో ఇలా ఉండాలి. లేదు ఇంకొంచెం వాటర్నైనా కలుపుకోవచ్చు. అలాగే సాల్ట్ సరిపోతే ఓకే, లేకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామందికి పచ్చి పులుసు తెలియదు ఫ్రెండ్స్. ఇలా ఎంతమందికి పచ్చి పులుసు తెలుసు కమెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.